హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి తెలుగులో ఈ 3 ప్రధాన వార్తాపత్రికలు. సో ఈ మూడిట్లో వచ్చే ముఖ్యమైన అంశాలని 10 నిమిషాల నుంచి 15 నిమిషాల పాటు చర్చించుకోవడం అనే ఒక కంటెంట్ అండి. సో వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి, అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఒక లైక్ చేస్తే 10 మంది చూసిందంత సమానం కాబట్టి అందుకే లైక్ అడుగుతున్నాను. సో ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో నిన్న ఒక మీటింగ్ జరిగింది కదండి. సో దాని గురించి రాసి శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సెల్యూట్ అంటండి. 60 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసి 6,014 ఉద్యోగాలు ఇచ్చాం. రాష్ట్రంలోని మొత్తం 55,000 కానిస్టేబుల్లో 24,000 మందిని మేమే నియమించాం. డిఎస్సితో 15,591 మందికి కూలీలు ఇచ్చాం. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం. 20 లక్షల ఉద్యోగాల భర్తీపై హామీకి కట్టుబడ్డాం. ట్రైనీ కానిస్టేబుల్ స్టైఫండ్ 4,500 నుంచి 12,500 పెంచుతున్నాం. సైబర్ క్రైమ్, ఆర్థిక నేరాలు, డ్రగ్స్ మాఫియా క్రియాశీలకంగా పనిచేయాలి చంద్రబాబు గారు చెప్పారంట. కొత్త కానిస్టేబుల్కి నియామక పత్రాలు జారీ అంటండి. సో ఈ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, హోంమంత్రి అనిత గారు పార్టిసిపేట్ చేశారంట. అలాగే నేను పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి, పోలీసుని బెదిరిస్తే ఊరుకోమనేసి. సో పోలీసుని బెదిరిస్తే అసలు ఊరుకోం, ఎవరు రెచ్చిపోయినా ఉపేక్షించం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరిక. శాంతి భద్రతలపై రాజీ లేదు, కానిస్టేబుల్ కేవలం పోలీస్ కాదు, బాధ్యత, పవన్ కళ్యాణ్ చెప్పారంట. సో నేడు రేపు కలెక్టర్ సదస్సు అంటండి. సో అలాగే ఇక భారతీయ సిమెంట్కు నోటీసులు అంటండి. సున్నపురాయి లీజు రద్దుకు గనుల శాఖ చర్యలు. 15 రోజులుగా బదిలీ ఇవ్వాలని ఆదేశం. 2024లో చట్టవిరుద్ధంగా 50 ఏళ్లకు లీజు. కడప జిల్లాలో 740 ఎకరాలు దారాదత్తం అంటండి. సో న్యాయ సలహా పేరిట భారతీకి మేలంట. హైకోర్టు తీర్పునకు వక్ర భాషిద్దులేదు ఆదేశాలు. ఈ ఏడాది మొదట్లో విచారణ కేంద్ర ఆదేశం. తాజాగా లీజులు రద్దుకు నోటీసులు అండి. సో తాజాగా లీజు రద్దుకు నోటీసులు ఇచ్చారంట. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీయ డైరెక్టర్గా ఉన్న భారతీయ సిమెంట్కు గనుల శాఖ నోటీసులు జారీ చేసింది. ఆ సంస్థకు కడప జిల్లా ఎర్రగొంట్ల కమలాపురం మండలం చట్టవిరుద్ధంగా కేటాయించిన సున్నపురాయి భూములను మైనింగ్ లీజును ఎందుకు రద్దు చేయకూడదు వివరణ ఇవ్వాలని నోటీసులు పేర్కొంది. భారతీయ సిమెంట్స్ కంపెనీ ప్రధాన కార్యాలయానికి పోస్ట్ ద్వారా నోటీసులు పంపిందంటండి. అట్లాగే నిన్న పరకామణి కేసులో దొంగతనం గురించి హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిందండి. పరకామణిలో దొంగతనం చిన్న చోరీ కాదు, కానుకల లెక్కింపునకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వద్దు హైకోర్టు చెప్పిందంట. సో కానుకలను దొంగలిస్తే కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. సో లెక్కించే ప్రక్రియను ఆధునీకరించాలి, మానవ ప్రమేయాన్ని తగ్గించాలి, యంత్రాలు ఏఐని వినియోగించండి. సేవాభావంతో లెక్కింపుకు భక్తులు ముందుకు వస్తున్నారు. సో వారి దుస్థితులు తీసి సోదా చేయడం అమానుషం. సో ఇక పరకామణి ఆధునీకరణపై సూచనలు అంటాను. సలహాలతో మా ముందుకు రండి. ఇరుపక్షాల న్యాయమూర్తి సూచన. తదుపరి విచారణ 19వ తేదీకి వాయిదా అంటాడు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు పరకామణి చోరీ కేసులో సాధారణ దొంగగా చూడడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. కానుకలు లెక్కించడానికి అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వినియోగించడానికి వీల్లేదని స్పష్టం చేసిందండి. సో స్వామిపై ఉన్న భక్తితో కానుకలు ఇస్తారని, ఆ సొమ్ము చోరీకి గురైతే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు మనోభావాలు దెబ్బతింటాయని పేర్కొంది. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న స్టేట్మెంట్లో చిన్న దొంగతనం ఇచ్చారు కదా, సో దానికి కూడా కోర్టు కొంచెం వార్నింగ్ ఇచ్చినట్టుందండి. సో ఇక మేము మిస్ అయ్యాం, చంద్రబాబు, లోకేష్, అయ్యన్న జీపీఎస్లు అభివృద్ధి కేంద్రీకరణ కూటమి పెద్దపీట అంటే లోకేష్ గారు చెప్పారంట. సో జిఎంఆర్ మాన్సస్ ఏవియేషన్ ఎడ్జిసిటీ ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. విశ్వ పౌర విమానాశ్రయంలో 25% మనోళ్ళు ఉండాలి. ఎడ్జిసిటీకి 100 కోట్ల భూములు మాన్సస్ ట్రస్ట్ ఉచితంగా ఇచ్చింది. సో పూసపాటి ఎంసీలు ఉదారత కింద నిదర్శనం అంటండి. సో ఇక్కడ లోకేష్ గారి మీటింగ్ గురించి చేశారు. ఇట్లాగే సో లోకేష్ గారి మీటింగ్ గురించి మేము మిస్ అయ్యామని చెప్పేసి ఒక హెడ్లైన్ పెట్టి మ్యాటర్ రాశారు. సో అలాగే ప్రభుత్వ నియమాలు విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో స్థానికులకు 95% అన్నాడు. ఓపెన్గా 5%, 1 నుంచి 7 తరగతుల్లో ఎక్కడ చదివితే అక్కడే స్థానికత. సో మొత్తం 6 జోన్లుగా రాష్ట్రం, మల్టీ జోనల్ పోస్టులుగా సిటీఓ, డిఎస్పి, డిప్యూటీ కలెక్టర్, 27లోగా లోకల్ జోన్, మల్టీ జోన్ పోస్టుల ప్రకటన అంటండి. సో రాష్ట్ర స్థాయి కార్యాలయాల నుంచి కూడా లోకల్ జోన్, మల్టీ జోన్ పోస్టులకు భర్తీ. నూతన ప్రెసిడెన్షియల్ ఆర్డర్తో కేంద్ర
గెజిట్ నోటిఫికేషన్ అంట. సో ఇది సొంత ఊర్లో పనిచేయాలనుకునే వాళ్ళకి ఒక మంచి వరం అండి. అట్లాగే ఇంకా పండ్ల ఉత్పత్తులు ఏపీ టాప్ అండి. రాష్ట్రంలో 8.7 లక్షల హెక్టార్ల ఉద్యాన తోటలు 2024-25లో 1.93 కోట్ల టన్నుల పండ్ల ఉత్పత్తి అండి. సో సూక్ష్మ సేద్యం రాయితీ అలాగే పథకాల అమలు ఫలితం 21.5 లక్షల టన్నులతో ఉత్పత్తులు తెలంగాణ 15వ స్థానం అండి. సో ఏపీ ఫస్ట్ ఉందంట, తెలంగాణ వచ్చి 15వ స్థానంలో ఉందంట. సో ఇక తిరుపతి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షురాలుగా పనబాక్షి లక్ష్మి అంటండి. సామాజిక సమీకరణలతో ఎస్సీలకు ఇవ్వాలని నిర్ణయం. సో ఇక తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కమిటీ అధ్యక్షురాలుగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి నియమితులయ్యారంట. అవుతుందని అవకాశం ఉందంట. సామాజిక సమీకరణలతో ఈ పదవి ఎస్సీ వర్గానికి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. టీడీపీ పార్లమెంట్ కమిటీలకు అధ్యక్షులు నియమించేందుకు అర్హులైన వారిని ప్రతిపాదించాలని అధిష్టానం త్రిసభ్య కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ తిరుపతికి వచ్చిన సందర్భంలో పలువురు నాయకులు తమ అభిప్రాయాలు, సిఫార్సులను, సలహాలను, సూచనలు అందజేశారు. ఆ సందర్భంగా అధ్యక్ష పదవికి ప్రస్తుతం నరసింహ యాదవ్, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్గా శ్రీధర్ వర్మ, మాజీ మంత్రి పరసారత్నం, మాజీ ఎంపీ నెట్టివల సుబ్రహ్మణ్యం, వేనాటి సతీష్ రెడ్డి తదితరుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయంట. సో అధ్యక్ష పదవికి బీసీలకు లేదా ఎస్సీలకు కేటాయించాలని అధిష్టానం భావిస్తున్నట్లు ప్రచారం జరిగిందంట అండి. సో తిరుపతి పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షురాలుగా పనబాక లక్ష్మి గారు నియమితులయ్యే ఛాన్స్ ఉందంట. సో అట్లాగే చిత్తూరుకి షణ్ముఖరెడ్డి గారు అంటండి. సో ఆయన నియమితులయ్యే అవకాశం ఉందంట. సో ఇక తపాలా జీవిత బీమాకు భద్రత కల్పిస్తాం, ఎస్ఎస్పీ ఎంఎస్ తన్వీర్ అంటండి. సో తిరుపతి తపాలా జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, చిరుద్యోగులు, ప్రజలు కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న తపాలా కార్యాలయంలో జీవిత బీమా చేసుకుంటే భద్రత కల్పిస్తామని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ ఎంఎస్ తన్వీర్ వెల్లడించారండి. తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతుండగా, నగర గ్రామీణ ప్రాంతాల ప్రజలు తమ కుటుంబ భవిష్యత్తు కోసం పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్న పథకాల ద్వారా భద్రపరచుకోవాలని, అందుకు పూర్తి రక్షణ కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారంటండి. సో పోస్ట్ ఆఫీస్లో ఇన్సూరెన్స్లు ఉంటాయి కదండి, సో వాటికి పూర్తి భద్రత కల్పిస్తారంట. సో మంచిది విషయం. సో అలాగే ఇక వివేక హత్య కేసులో సిబిఐ కోర్టు తీర్పుపై అప్పీల్ అంటండి. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించే విషయంలో సునీతారెడ్డి దర్యాప్తును ఒకే అంశానికి పరిమితం చేయడంపై అభ్యంతరం అంట. సో ఇక వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తుపై సిబిఐ కోర్టు ఈ నెల 10న ఇచ్చిన తీర్పు అధికారిక కాపీ మంగళవారం వెలువడింది. ఈ కేసులో నిందితులు సునీల్ యాదవ్, అతని సోదరుడు కిరణ్ యాదవ్తో వైఎస్ ప్రకాష్ రెడ్డి అలాగే అర్జున్ రెడ్డి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ సందేశాల ఆధారంగా మాత్రమే దర్యాప్తు పూర్తి చేసి 4 రోజుల్లో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని సిబిఐ దాంపల్లి కోర్టు ఆశించిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పుపై తెలంగాణ హైకోర్టులో అప్పీలుకు వెళ్లడానికి వివేక కుమార్తె సునీతారెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తుందంట. తన తీర్పు ద్వారా వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని సిబిఐ కోర్టు ఒక అభిప్రాయానికి వచ్చింది. అయితే ఫలానా అంశంపై మాత్రమే దర్యాప్తు చేయాలని ఆదేశించడం ఎంతవరకు సబబు అని నిపుణులు ప్రశ్నిస్తున్నారంటండి. విచారణ చేయాలా వద్దా అని మాత్రమే కోర్టు నిర్దేశించాలి తప్ప ఎలా చేయాలి, ఎంతవరకు చేయాలనేది దర్యాప్తు ఏజెన్సీకి నిర్దేశించకూడదని అభిప్రాయపడుతున్నారంట. డిజిటల్ హెల్త్ కార్డులు ఏడాదిలోగా సిద్ధం చేస్తాం ముఖ్యమంత్రి. ప్రజారోగ్య పరిరక్షణకు మెరుగైన విధానాలు అంతర్జాతీయ నిపుణులతో సలహాలు ఇవ్వండి. ముందు గవర్నమెంట్ ఆశలు పట్టించుకోండి సార్. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన గురించి రాశారు. అన్న వస్తే అరాచకమే, జగన్ పర్యటనలో కార్యకర్తలు అత్యుత్సాహం. భవానీపురంలో మాజీ సీఎం పర్యటన, పరామర్శలో సీఎం నినాదాలు. ఆ సౌండ్ వినకపోతే ఆయన నిద్ర రాదండి. నిద్రలో కూడా సీఎం అని కలవరిస్తూ ఉంటాడు. కార్యకర్తలను తోసేసిన భద్రతా సిబ్బంది. ఇళ్ల కూల్చివేతపై సిబిఐ విచారణకు జగన్ డిమాండ్, బాధితులకు న్యాయం చేస్తామని ప్రకటన. సో అది ప్రైవేట్ ఇష్యూ అండి, ప్రైవేట్ ల్యాండ్ ఇష్యూ. అక్కడ పోయి ఈయన ఏం చేస్తారు చెప్పండి, ప్రైవేట్ వాళ్ళది. అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఖచ్చితంగా ఏదైనా చేసినా ఒక అర్థం ఉండేది. సో ఇక ఆంధ్రజ్యోతిలో ఈనాడులో చూసుకుంటే శాంతి భద్రతలకే తొలి ప్రాధాన్యం అని చెప్పేసి నిన్న మీటింగ్ జరిగింది కదా, సో దాని గురించి రాశారు, చదువుకున్నాం. ఇక కేంద్ర ప్రభుత్వము ఉపాధి హామీ పథకం ఉంది కదండి, దాని పేరు మార్చారు కదా, సో దాని మీద రగడ స్టార్ట్ అయింది. రామ్జీపై గరం కొత్త బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం గాంధీ పేరు మార్పునకు తీవ్రంగా తప్పుపట్టిన కాంగ్రెస్. బీమా బిల్లుకు లోక్సభ ఆమోదం అంటండి. సో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు చేసి దాని బదులు వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవా మిషన్ గ్రామీణ్ రామ్జీ తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం
మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఇదేంటంటే రామ్జీ అనే పేరు వచ్చేదానికి ఇంత పేరు పెట్టాల్సి వచ్చిందండి. అంటే షార్ట్కట్లో ఆ పేరు రామ్జీ అని వస్తుంది. అయితే ఒరిజినల్గా భారత్ పేరు వచ్చేసి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ అని. దాన్ని షార్ట్కట్లో రామ్జీ అని వచ్చేలాగా పెట్టారంట. అది కూడా ఇప్పుడు ఒక కాంట్రవర్సీ అయిపోయింది. ప్రవేశపెట్టింది. సభా కార్యకలాపాల జాబితాలో ఈ అంశాన్ని చేర్చినప్పుడు సోమవారం అభ్యంతరం తెలిపిన విపక్షాలు వరుసగా రెండో రోజు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డాయంటండి. పథకాల పేరు మార్చాల్సిన అవసరం ఏముంది, దాన్ని ఇంకా డెవలప్ చేస్తే సరిపోతుంది కదా. ఇక పరకామణి కేసు గురించి రాశారండి. పరకామణిలో చోరీ సాధారణ దొంగతనమా, కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి, మనుషులతో కానుక లెక్కింపు విధానాన్ని స్వస్తి పలకాలి, హైకోర్టు కీలక వ్యాఖ్యలు అంటండి. విచారణకు 19 వాయిదా. ఇక నడ్డి విరిగే వడ్డీ నుంచి ఉపశమనం అంటండి. అధిక వడ్డీలకు వేల కోట్లు అప్పులు తెచ్చిన కార్పొరేషన్లు, బ్యాంకులతో సహా సంబంధించి ప్రభుత్వం ఏడాదికి 542 కోట్ల భారం తగ్గుదల చేయండి జనాల మీద అప్పులు. ఆస్ట్రేలియా ఉగ్రవాదికి హైదరాబాదీ అంటండి. చోలీ చౌకీ నుంచి వలస వెళ్ళిన సాజిద్. ఆస్ట్రేలియాలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాది సాజిద్ అక్రమ్ 50 హైదరాబాద్ అతడుగా తేలింది. అతడు టోలీ చౌకీ ప్రాంతానికి చెందిన వాడిగా మంగళవారం తెలంగాణ డీజీపీ శ్రీవర్ధన్ రెడ్డి ప్రకటించారంట. దీంతో ఒకసారిగా కలకలం రేపింది హైదరాబాద్లో. 27 ఏళ్ల కిందట 1998లో విద్యార్థి వీసాపై సాజిద్ ఆస్ట్రేలియా వెళ్ళాడు. అక్కడే స్థిరపడి స్థానికంగా ఉంటున్నాడంట. ప్రపంచంలో కానీ ఇండియాలో కానీ ఎక్కడ ఒక ఉగ్రవాద దాడి జరిగినా దాని లింక్ వచ్చేసి హైదరాబాద్లో కానీ పాకిస్తాన్లో కానీ తేలుతుందండి. అలాగే పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యారంటే లారా విలియమ్స్కు అరకు కాఫీ ఉత్పత్తులు అందిస్తున్న పవన్ కళ్యాణ్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ మంగళవారం భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఇందులో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. సమావేశంలో అమెరికా ఎంబసీకి చెందిన మెరిడిత్ మెట్టలర్, యుఎస్ పబ్లిక్ డిప్లొమసీ ఆఫీసర్ అబ్దుల్ రెహమాన్ హబీబ్, రాజకీయ ఆర్థిక నిపుణులు శ్రీ మాలికారి శివ ప్రతిపాటి తదితరులు పాల్గొన్నారు. అలాగే పోలవరం చట్టవిరుద్ధమని విస్తరణ అడ్డుకోవాలనేసి తెలంగాణ పిటిషన్ వేసిందండి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన తెలంగాణ. పీబీఎల్పీ లేదా పీఎన్ఎల్పీపై ముందుకెళ్లకుండా ఏపీని ఆదేశించాలని అభ్యర్థన. ఈ తెలంగాణ వాళ్ళు ఎడతారంటే వీళ్ళు బాగుపడరు, పక్కన వాళ్ళు బాగుపడలేరు. ఏపీ ప్రభుత్వం ఎటువంటి చట్టపరమైన అనుమతులు లేకుండా వరద జలాల పేరుతో 200 టీఎంసీల గోదావరి నీటిని పోలవరం ప్రాజెక్టు ద్వారా మళ్లించడానికి సొరంగాలు, కాలువలు తవ్వుతుంది. కుడి ప్రధాన కాలువ సామర్థ్యాన్ని ఏపీ విస్తరిస్తుంది. ఏబీఎల్పీ, పీఎన్ఎల్పీలో భాగంగానే ఈ విస్తరణ చేపడుతుంది. జేడబ్ల్యూసీడీ అవార్డు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 సిడబ్ల్యూసీ మార్గదర్శకాలు ఏపీ ఉల్లంఘిస్తుందని గోదావరి కృష్ణా బోర్డు కేంద్ర ప్రభుత్వం తెలిపారంట. ఇక బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన గురించి రాశారు, చదువుకున్నాం ఆల్రెడీ. ఇక సాక్షి చూసుకుంటే ఫేక్ సొసైటీతో భూ కబ్జా కుట్ర అంటండి. విజయవాడలో పేదల ఇళ్ల కూల్చివేత బాబు సర్కార్ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అంట. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం. సిబిఐతో విచారిస్తే విజ్ఞానాలు బయటకు వస్తాయి. 150 కోట్ల స్థలాన్ని కాజేసేందుకు 1981 డేట్తో 2016లో ఓ ఫేక్ సొసైటీ ఏర్పాటు. అప్పుడు కూడా బాబే సీఎం. టీడీపీ ప్రభుత్వమే ఉంది. లోకేష్ విజయవాడ ఎంపీ జనసేన కార్పొరేటర్ సోదరుల పాత్రపై విచారణ జరగాలి. 25 ఏళ్లుగా పేదలను నిర్వహిస్తున్న వీళ్ళను ధ్వంసం చేస్తారా? ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది? పేదల తరపున ఉందా లేదా ధనికుల తరపున? బాధితులకు సీఎం చంద్రబాబు నాయుడు 3 సార్లు, లోకేష్ను 2 సార్లు అర్జీలు ఇచ్చారంట. అర్జీలు తీసుకున్న వారే కుట్ర పని అన్యాయం చేశారంట. తోసేయండి చంద్రబాబు నాయుడు గారి ముందో, లేదా లోకేష్ గారి ముందో, లేదా పవన్ కళ్యాణ్ గారి ముందో, ఎవరో తోసేయండి. ఏమన్నా అది ప్రైవేట్ ల్యాండ్, ప్రైవేట్ వాళ్ళకి గొడవ, మీరు అక్కడికి వెళ్ళి రచ్చ చేస్తే ఎట్లా చెప్పండి. ఇక అనంత్ అంబానీతో కలిసి వంతారాను సందర్శించిన లియోనెల్ మెస్సీ అంటారు. ఆయనతో ఒక ఫోటో తీసుకోవడానికి 10 లక్షలు ఖర్చు పెట్టారంట మొన్న ఒక్కొక్క అభిమాని. ఈయనేమో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు చూసుకుంటున్న వంతారా దాన్ని సందర్శించారంట. వాళ్ళతో టైం స్పెండ్ చేసి డిన్నర్ అన్నీ చేశారంట. దాని గురించి రాశారు. చంద్రబాబు మరో క్రెడిట్ చోరీ అంటండి. కానిస్టేబుల్ పోస్టుల భర్తీ తన ఖాతాలో వేసుకునేందుకు తాపత్రయం. నోటిఫికేషన్ ప్రిలిమినరీ పరీక్ష జరిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే. నాడు కోర్టు కేసులతో నియామక ప్రక్రియను అడ్డుకుంది టీడీపీఏ. నేడు తానే పోస్టింగ్లు ఇస్తున్నట్లు చంద్రబాబు బిల్డప్ అంట.
ఏమండి 5 సంవత్సరాలు ఖాళీగా వదిలేసి ఎలక్షన్ అప్పుడు కరెక్ట్గా 2 నెలల ముందు రిలీజ్ చేస్తే కేసులు పడవా? అదంతా మీ ప్లానే కదా. ఖచ్చితంగా మళ్ళీ ఓట్లు వేయించుకోవచ్చు దగ్గరలో రిలీజ్ చేస్తే అని. అదేదో వచ్చిన వెంటనే మీకేస్తే మీకే క్రెడిట్ ఉండేది కదండి. గవర్నమెంట్ వస్తేనే మీరు కానీ పోస్టులు రిలీజ్ చేసినట్లయితే ఆ రోజు మీకే క్రెడిట్ వచ్చింటుంది. సో ఇప్పుడు ఈ క్రెడిట్ చోరీ అటువంటి రాసే అవసరం ఉండేది కాదు. సో వైఎస్ జగన్పై దర్యాప్తు అనవసరం. వివేక్ హత్య కేసులో తేల్చి చెప్పిన సిబిఐ కోర్టు ఏ వ్యక్తి మరణించినా సమీప బంధువులకు తెలియజేయడం సహజం. బాబు చేతిలో పావుగా మారిన సునీత కోర్టు సైతం తప్పుదోవ పట్టించే యత్నం. తన తండ్రి అత్యంత కిరాతకంగా చంపిన దస్తగిరి దర్జాకు తిరుగుతున్న పట్టించుకొని సునీత. సో ఆయన అప్రూవర్గా మారారు. సో బెయిల్ వచ్చింది. తన తండ్రి అత్యంత కిరాతకంగా చంపిన దస్తగిరి దర్జాగా పట్టించుకోలేదని సునీత అని వీళ్ళు రాశారు. చంద్రబాబు న్యాయవాది లూద్రా హంతకుడు దస్తగిరి తరపున వాదిస్తుంటే అర్థమేంటి? సో బాబు సునీత ఎల్లో మీడియా అల్లినవన్నీ కట్టుకథలని సిబిఐ కోర్టు తీర్పుతో స్పష్టం. అక్కడ కోర్టు ఏం చెప్పింది, వీళ్ళు ఏం రాశారు? బాబా సొంత పేపర్ ఉంటే ఇది ఒక మంచి అవకాశం అండి. సో ఇక బెంగాల్లో 58 లక్షల ఓట్ల గల్లంతంటాన్ని. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్లోనే 58 లక్షల ఓట్ల పేర్లు జాబితా నుంచి తొలగించాయంటండి. సో దొంగ ఓట్లు అంట అవి ఈసీ తొలగించింది. సో ఇంకా రోజ్గార్ బిల్లుపై గరం లోక్సభలో వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ బిల్లుపై ప్రతిపక్షాల తీవ్ర ఆగ్రహం అంటండి. సో సాజిద్ ఫ్రమ్ పాత బస్తీ అని ఉగ్రవాద గురించి రాశారు వీళ్ళు. సో క్యామరాన్ గ్రీన్కు 25 కోట్లు అంటండి. ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ క్యామరాన్ గ్రీన్కు కోల్కతా నైట్ రైడర్స్ 25,20,00,000 రూపాయలు సొంతం చేసుకుందంటండి. డబ్బు అంటే లెక్క లేకుండా అయిపోయింది. సో అదే అండి ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షిలో వచ్చిన ముఖ్యమైన అంశాలు. సో వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. సో ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో ఇటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.